పార్టీ ఫిరాయింపు వ్యవహారాలపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు దేనికి సంకేతం? పార్టీ మారిన రోజే వారికున్న అధికార పదవులు పోవాలన్న మాటలు నిజంగా ఆచరణ సాధ్యమా? పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఆ తరహా చట్టాన్ని వెంకయ్య నాయుడు పార్లమెంటు ముందుకు తేగలరా? కేఎస్ఆర్ పొలిటికల్ కామెంట్లో ఏం చెప్తున్నారు? కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఇంతకాలం తర్వాతైనా ఒక మంచి ప్రకటనే చేశారు. పార్టీ ఫిరాయింపులపై ఆయన ఆందోళన వ్యక్తం చేయడం సంతోషమే. దేశంలో దిగజారుతున్న రాజకీయ విలువలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అద్దం పడుతున్న తీరు ఎవరికైనా ఆవేదన కలిగిస్తాయి. అందులోనూ ముఖ్యమంత్రులే స్వయంగా చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఇతర పార్టీల ఎమ్మెల్యేల, ఎంపీల మెడలపై తమ పార్టీల కండువాలు కప్పుతున్న తీరు తీవ్ర విమర్శలకు గురవుతోంది. అయినా ముఖ్యమంత్రులకు చీమ కుట్టినట్లు కూడా ఉండడం లేదు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు హైదరాబాద్లో జరిగిన సన్మాన సభలో పార్టీ మారిన రోజే వారికి ఉన్న అధికార పదవులు పోవాలని అన్నారు. ఇది జరిగితే దేశంలో అడ్డగోలు ఫిరాయింపులకు కాలం చెల్లవచ్చు. వెంకయ్య నాయుడు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే ఆ బిల్లు పెట్టగలిగితే ఆయనకు కూడా చారిత్రక పాత్ర పోషించే అవకాశం వస్తుంది. అంతేకాక ఖ్యాతి కూడా వస్తుంది. రాజకీయ విలువలు పతనం అవుతున్నాయని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేసిన సభా వేదికపైనే పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఉండడం విశేషం. అలాగే స్వయంగా విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి వెంకయ్య నాయుడు అంతకు ముందు రోజే మరో సన్మాన సభలో పాల్గొన్నారు. అక్కడ కూడా వెంకయ్య నాయుడు ఈ విషయాలు చెప్పి ఉన్నట్లయితే చంద్రబాబు తప్పు చేస్తున్నారని ఆయనకే చెప్పినట్లయ్యేది. కానీ అక్కడ ఏమీ మాట్లాడలేదు. ఎంతైనా మిత్రుడు కదా అని సరిపెట్టుకున్నారేమో, లేదా తాను ఎంతకాలం పొగుడుతున్న వ్యక్తిని విమర్శించడం బాగోదనుకున్నారో ఏమో తెలియదు. తెలంగాణ శాసనసభలో టీడీపీ పక్షనేత రేవంత్ రెడ్డి కూడా వెంకయ్య సన్మాన సభలో ఫిరాయింపుదారులకు శుద్ధులు చెప్పే యత్నం చేశారు. కానీ ఆయన సొంత పార్టీ చేస్తున్న నిర్వాకాన్ని మాత్రం ఖండించలేకపోయారు. ఇక కేంద్రంలో కూడా ఈ పరిస్థితిలో పెద్దగా తేడా లేదు. ఉదాహరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి పార్టీ ఫిరాయించాడని, అది కూడా ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయకముందే తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నాడని స్పీకర్ సుమిత్రా మహాజన్కు ఫిర్యాదు చేసినా ఇంతవరకు అసలు కదలికే లేదు. ఇక ఏపీ, తెలంగాణలో అయితే స్పీకర్లు కోడెల శివప్రసాదరావు, మధుసూనాచార్యులు అదేదో పార్టీ వ్యవహారం అన్నట్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు అనంత సైనం అయ్యంగారు వంటి లోక్సభ స్పీకర్లు, అయ్యదేవర కాళేశ్వరరావు, బివి సుబ్బారెడ్డి వంటి గొప్ప స్పీకర్లు స్వతంత్రంగా పనిచేసి పేరు తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు కేంద్రంలో అయితే ప్రధాని, రాష్ట్రాల్లో అయితే ముఖ్యమంత్రుల కనుసన్నల్లో పనిచేసే స్పీకర్లుగా మారిపోయారు. తద్వారా వారి వ్యక్తిత్వానికి కొంత దెబ్బ తగులుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. తెలంగాణ స్పీకర్ అయితే మరో అడుగు ముందుకేసి తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్, బీఎస్పీలను విలీనం చేస్తున్నట్లు ఆమోదించడం మరో ప్రత్యేకత. వాటికి ఉన్న పద్ధతులను పాటించనవసరం లేదని ఆయన భావించినట్లు అనుకోవాలి. ఖచ్చితంగా ఈ పార్టీ ఫిరాయింపులపై చర్య తీసుకునే అధికారం స్పీకర్ నుంచి తొలగించి నిర్దిష్ట వ్యవధిలోగా పార్టీ ఫిరాయించిన వారిపై చర్య తీసుకునేలా ఎన్నికల సంఘం లేదా మరో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయకపోతే ఈ సంతలో పశువుల బేరాలు సాగిపోతూనే ఉంటాయి. కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయా, కాంట్రాక్టులు వస్తున్నాయా అన్నది వేరే విషయం. అన్నిటినీ మించి సమాజాన్ని నేతలు భ్రష్టు పట్టిస్తున్నారు. ఈ సమాజానికి ఆదర్శంగా ఉండవలసిన ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నీతి మాలిన పనులు చేయడం వంటి వాటిని అడ్డుకునే వ్యవస్థ లేకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని చెప్పక తప్పదు.